నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఏలూరు ఎమ్మెల్యే అనుచరుల మట్టి దందాలు నిజమేనా? అసలు సిటీ అభివృద్ధిని వదిలేసి శాటిలైట్ సిటీ వెంట పరుగులు ఎందుకు? నియోజకవర్గంలో ఫ్యాన్ ఎందుకు తిరగడం లేదు? ఒంగోలుకు బాలినేని చెప్పినవన్నీ చేసేసారా? జనం ఏమనుకుంటున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? బాలినేని నియోజకవర్గాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? నిజామాబాద్ రూరల్లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎన్ని హామీలు నెరవేర్చారు? సొంత పార్టీలోనే అపోజిషన్ను ఎదుర్కోవడానికి ఆయన వేస్తున్న స్కెచ్ ఏంటి? ఈసారి రాజకీయం ఎలా రక్తి కట్టబోతోంది? ఈ 3 నియోజకవర్గాల గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు ఎమ్మెల్యే మట్టి దందాలు చేస్తున్నారా? సత్రంపాడలో 30 ఎకరాల చెరువు ఎందుకు వివాదాస్పదమైంది? అసలు సిటీ అభివృద్ధిని వదిలేసి శాటిలైట్ సిటీ వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? 3 ఏళ్లలో బడేటికోట రామారావు ఏం చేశారు? రాబోయే 2 ఏళ్లలో ఏం చేస్తానంటున్నారు? ఎమ్మెల్యే గురించి ఏలూరు జనం ఏమంటున్నారు? బ్రిటిష్ హయాంలోనే టౌన్ రూపు సంతరించుకున్న ఏలూరు 2005లో కార్పొరేషన్గా మారింది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ లిస్టులో చేరింది. పేర్లైతే మారుతున్నాయి గానీ అభివృద్ధి తీరు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దశాబ్దాల తరబడి అవే మురుగునీటి ఇబ్బందులు, గుంతల రోడ్లు, దోమల పోట్లు. ఒక 1,93,979 మంది ఓటర్లు ఉన్న ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాపు, వైశ్య, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 50 డివిజన్లు, 7 పంచాయతీలు ఈ పరిధిలో ఉన్నాయి. పేరులో స్మార్ట్ సిటీ ఉందే తప్ప సదుపాయాల్లో ఎక్కడా స్మార్ట్నెస్ కనిపించడం లేదు. నగరంతో పాటు చుట్టుపక్కల ఉండే పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజ్ దారుణంగా ఉన్నాయి. వెంకటాపురం పంచాయతీలో కట్టిన ఇందిరమ్మ ఇళ్లలో నివసిస్తున్న జనం అష్ట కష్టాలు పడుతున్నారు. దారుణమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థతో నరకం చూస్తున్నారు. ఏలూరు చుట్టూ తమ్మిలేరు కాలువ ఉండటంతో వర్షాకాలంలో నీరు వెనక్కి తంతోంది. చిన్న వానకే నగరం మునుగుతోంది. రోడ్ల గురించైతే మాట్లాడుకునే పనే లేదు. కనీసం ఈసారైనా సౌకర్యాలు మెరుగుపడతాయనుకుంటే పట్టించుకున్న నాథుడే లేడంటున్నారు ప్రజలు. ఏలూరు సిటీలోని 50 డివిజన్లలో ఒక్కో చోట ఒక్కో రకం సమస్య. వీటిని తీర్చకుండానే 4 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ టౌన్షిప్ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అసలు సిటీలో సౌకర్యాలు వదిలేసి కొత్త సిటీ వెంట పరుగులు తీయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ముందు ఉన్న చోట మెరుగుపరుస్తూ కొత్తగా అభివృద్ధి చేస్తే తప్పులేదు కానీ కొత్త ఒక వింతలా అటువైపే పరుగులు పెట్టడం ఏంటన్నది ఏలూరు వాసుల క్వశ్చన్. గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా ఇంత డెవలప్ చేయలేదండి ఏలూరు సిటీని. బుజ్జి గారు హయాంలో మాత్రం ఏలూరు సిటీ డెవలప్ అవుతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, వేగవంతంగానే జరుగుతున్నాయి. అలాగే ఎల్ఈడి లైట్లు, రోడ్లు కూడా, డ్రైనేజీలు కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచడం, మున్సిపాలిటీ వాళ్ళతో కూడా పనులు చేపించడం కానీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు బాగా డెవలప్ చేస్తున్నారండి ఏలూరు. నగరంలో ప్రధాన సమస్య పేదలకు సొంతిల్లు. ఎన్నికల టైంలో ఎమ్మెల్యే ఇచ్చిన ప్రధాన హామీ కూడా ఇదే. అయినా ఈ విషయంలో ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లను మెరుగుపరుస్తారని చెప్పినా 3 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నాము, ఏదో కొనుక్కున్నాము, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కట్టుకున్నారు, రాని వాళ్ళు కొనుక్కొని కట్టుకుంటున్నాం, అన్నీ కొనుక్కుంటాం. ఇక్కడ చూస్తే రోడ్లు సరిలేవు. ఏంటి, స్కూల్ బస్సులు 4 రోజులు వస్తే 4 రోజులు అక్కడికి తీసుకురమ్మంటున్నారు పిల్లల్ని. ఇక్కడి నుంచి అక్కడ సంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి కదా, అది అయిపోయింది. గ్యాస్ బండ్లు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మాలాంటి వాళ్ళు మేము ఎట్లా వెళ్ళి తెచ్చుకుంటాం? మాకేమైనా మగపిల్లలు ఉన్నారా తెచ్చుకుంటాకి? మగపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఎలా తెచ్చుకుంటారు? సిటీలో ఉంటాం, అసలు అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఏదో గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్తో ఉన్న వాళ్ళు ఉంటున్నారు, కూలి పని చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు, కనీసం పాస్ పని చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి గతి లేక ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో మమ్మల్ని దయతలిచి మాకు ఏదో ఇల్లు ఇచ్చిందిలే అని చెప్పి ఉంటున్నారు. పోనీ ఆ ఇల్లు ఏమన్నా ఆయమన్నంగా కట్టించి ఇచ్చారా? అది కూడా లేదు. ఏదో గోడలు నిలబెట్టేసి తూతూ మంత్రం కింద ఇచ్చేసారు. కనీసం ఆ ఇల్లు లేని వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉండి లేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అసలు 0% ఏమీ లేదు. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు జరుగుద్దేమోనని మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. సిటీలో ట్రాఫిక్ సమస్య మాత్రం ఇప్పుడిప్పుడే పరిష్కారమవుతోంది. ఒత్తిళ్లకు లొంగకుండా ఆక్రమణల తొలగింపు, రోడ్ల విస్తరణ జరుగుతుండటంతో కొద్దిమేర ఉపశమనం కలుగుతోంది. అయితే నష్టపోతున్న వారంతా చిరు వ్యాపారులే కావడంతో వారికి మరో చోట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో వారు కూడా సహకరిస్తున్నారు.
భవనాల యజమానులు కొంతమేర అభ్యంతర పెట్టినా తర్వాత కలిగిన సౌకర్యం ముందు అవి తేలిపోయాయి. ఏలూరుకి ముఖద్వారాలైనటువంటి 4 రహదారులు, ఇటు నూజివీడు రోడ్డు కానీ, చింతలపూడి జంగారెడ్డి రోడ్డు, ఇటు కైకిలూరు రోడ్లు ఇవన్నీ కూడా విస్తరణ చేసి వాటిని డెవలప్ చేసి వచ్చే రాబోయే తరాలకి మంచి ట్రాఫిక్ సమస్య లేకుండా డెవలప్ చేస్తున్నారు. దాన్ని ఇంకా త్వరితగతిన చేసి ఏలూరు అభివృద్ధికి ఎంతో సహకరించాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏలూరులో కొన్ని ఏరియా 1 టౌన్ ఉంది, 2 టౌన్లో లేదు కాబట్టి 2 టౌన్లో కూడా ఏర్పాటు చేసి డ్రైనేజ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. అభివృద్ధి విషయంలో అసంతృప్తులు ఒక ఎత్తైతే ఎమ్మెల్యే రామారావు అనుచరుల మీద మట్టి దందా ఆరోపణలు బలంగా ఉన్నాయి. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఏలూరు సత్రంపాడు చెరువులో పూడిక తీశారు. దాదాపు 30 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు మట్టిని ఎమ్మెల్యే మనుషులు యథేచ్ఛగా తవ్వుకొని అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కామన్ సైట్స్ అంటే అక్కడ ఉన్నట్టు వాళ్ళకి పార్కులకి, విహార కేంద్రాలకి లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం కోసం ఉన్నాయి. అలాంటి వాటిని చాలామంది కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటిని అరికట్టడం కోసం ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి. ఏలూరులో 60 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సుబ్బమ్మదేవి హై స్కూల్ గ్రౌండ్ని కూడా ఆ రకంగానే కొంతమంది కబ్జా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ కబ్జాని అరికట్టడం కోసం కూడా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. ఎమ్మెల్యే మాత్రం ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటున్నారు. ఇది హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దీని డెవలప్మెంట్ విషయంలో తీసుకుంటే చాలామంది ముందుగా చేసినటువంటి వాళ్ళు కూడా నిధుల కొరత వల్ల ఎక్కువ అభివృద్ధి చేయలేకపోవడం జరిగింది. మొన్న విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత గత అనుభవం కూడా నాకు, మున్సిపాలిటీలో చేసిన అనుభవం కూడా నాకు బాగా పనికొచ్చింది. 4-5 సార్లు కార్పొరేటర్ కింద, వైస్ చైర్మన్ కింద నేను చేయటం వల్ల ఏ డివిజన్లో ఏ పనులు ఉన్నాయి, ఏ డ్రైన్ ఏ రకంగా ఉంది, ఏ డ్రైన్ కడితే డెడ్ ఎండ్ పాయింట్ ఏ రకంగా వాటర్ చివరి వరకు తీసుకెళ్ళచ్చు అనే అవగాహన ఉంది. కాబట్టి నిధులు వచ్చినప్పుడు కూడా దాన్ని సక్రమంగా తీసుకువచ్చి సుమారు 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గానికి సంబంధించి అనేక డ్రైన్లు కానీ, రోడ్లు కానీ చేయటం జరిగింది. ఎక్కడా లేని విధంగా, అంటే రాష్ట్రంలో చూసుకుంటే ఏ కార్పొరేషన్లో చేయనటువంటి గ్రాంట్లు తీసుకురావచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ గ్రాంట్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యల్ని ఒకేసారి పరిష్కరించడం అంత తేలికైన వ్యవహారం కాదని, వరుసగా పరిష్కరించుకుంటూ వస్తున్నానన్నది శాసనసభ్యుడి వెర్షన్. స్మార్ట్ సిటీ నిధులతో నగరం రూపుమార్చే ప్రయత్నంలో ఉన్నామంటున్నారాయన. ఓ పక్కన చేసేటువంటి అభివృద్ధికి ఎప్పుడైతే ప్రజలు సహకారం చేస్తారో, ఈ యొక్క టౌన్ మనది, మన ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటాం అదే రకంగా టౌన్ ఇంటి బయట అంతా కూడా శుభ్రం పెంచుకోవడానికి అన్ని రకాల చర్యలు కూడా ప్రజలు అవగాహన పెంచుతున్నాను. నేను రాను ఆ అవగాహన ఇది మనదే అన్న ఫీలర్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏలూరుని ఏ డిజైన్తో చేయాలి, ఏ రకంగా ముందు, దానికి ఉదాహరణగానే నేను కెనాల్ బండ్ ఉన్నటువంటి నా పార్కును సైతం తొలగిస్తానికి ప్రధాన కారణం ఏంటంటే ఏలూరు పట్టణం ఎంట్రవంతో అట్మాస్ఫియర్ అంతా కూడా మార్చి ఒక నూతన నగరం జిల్లా హెడ్ క్వార్టర్లోకి వచ్చేటువంటి వాతావరణం తీసుకురావాలని నా ప్రయత్నం చేస్తున్నాను. వితిన్ 1 ఇయర్లో దాన్ని చేసి మీకు బిఫోర్ ఎలక్షనే దాన్ని మీకు అందరు కూడా చూపెడతాను. దాదాపు 4 లక్షల జనాభా ఉన్న ఏలూరు సెగ్మెంట్ మొత్తం పట్టణ ప్రాంతమే కాబట్టి రాజకీయం రకరకాలుగా మారుతూ ఉంది. కుల సమీకరణలతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని మీద 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు రామారావు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో పార్టీని బతికించుకోవడం కోసం నానికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు జగన్. ప్రస్తుతం నాని జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయినా పార్టీ బలోపేతానికి ఆయన చేసిందేం లేదు. అధికార పార్టీ వైఫల్యాల మీద పోరాటం విషయంలో అస్సలు పట్టీ పట్టనట్టుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ అయ్యాక ఈ జీవితానికి ఇది చాలన్నట్టు సైలెంట్ అయ్యారు ఆళ్ల నాని. నియోజకవర్గంలో ఈ 2 తప్ప మరే పార్టీ బలంగా లేవు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన మరో లీడర్ అంబికా కృష్ణకు ఎమ్మెల్సీ ఆశ ఉండటంతో ఆయన కూడా బడేటికి మద్దతు పలుకుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే పనితీరు మీద అసంతృప్తి ఉన్నా రోడ్ల విస్తరణ, స్మార్ట్ సిటీ వంటివి కలిసొస్తున్నాయి. రాజకీయంగా వైసీపీకి ఉన్న బలమైన నేత ఎమ్మెల్సీ కావడం, ఈసారి అభ్యర్థి ఎవరో తేలకపోవడం తనకు కలిసొస్తాయనుకుంటున్నారాయన.